100% అన్న. మీరు చెప్పినట్లు చేస్తే ఇంటికి వస్తే చెప్తారన్న 100% సేఫ్ అవుతారు. దీంట్లో హరాస్మెంట్ వాళ్ళకి చాలా టార్చర్ ఉంటుంది. నేను అసలు దాని గురించి చెప్పుకుంటేనే భయం అవుతుంది అన్న. హలో అన్న, నమస్తే. మనం రెగ్యులర్గా 7 days లోన్ యాప్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి, వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి మార్పుడు ఫొటోస్ వెళ్లకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఫోన్లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి, ప్రైవేట్గా కానీ అఫీషియల్గా కానీ ఎట్లాంటి కంప్లైంట్స్ ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది, మన కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి మార్పుడు ఫొటోస్ వెళ్లకుండా చేసుకోవడంతో పాటు మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ యొక్క వాట్సాప్ డీపీలు కూడా డౌన్లోడ్ చేసి మార్పు చేయకుండా ఏ విధంగా కాపాడుకోవాలి అనేది రెగ్యులర్గా మనం మన ఛానల్లో మాట్లాడుకుంటూ ఉంటాము. ఎవరైనా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి ప్రాసెస్లకు వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఒకసారి చూడండి. ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి. ఈ వీడియో యొక్క ఉద్దేశం, మన ద్వారా బయటపడ్డ ఒక మన సబ్స్క్రైబర్ ఆయన భావాల్ని, ఆయన ఏ విధంగా సఫర్ అయ్యారు ఈ యాప్స్తో, మనకి కాల్ చేసిన తర్వాత ఏ ప్రాసెస్లో వెళ్ళారు, ఎంత టైంలో ఆయన సేఫ్గా ఉన్నారు, ఆయన కాంటాక్ట్ లిస్ట్లోకి కాల్స్ వెళ్ళాయా లేదా, ఎవరికైనా మార్పుడు ఫొటోస్ వెళ్ళాయా లేదా అనేది ఆయన సొంత మాటల్లో నేను చెప్తాను బ్రదర్ అని చెప్పి, నేను ఊర్లో ఉన్నప్పుడు ఆయన కాల్ చేశారు, నా కాల్ని రికార్డ్ చేసుకున్నాను అని చెప్పారు. ఆ కాల్ రికార్డ్ని ఒకసారి మీకు వినిపిస్తాను, మీరు వినండి. విన్నారు అంటే అసలు మనం ఏ విధంగా సేఫ్ అవ్వచ్చు అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇట్లాంటి లోన్ యాప్స్లో మనం లోన్ తీసుకొని ఉంటే లోన్ కట్టకుండా మనం ఎటువంటి జాగ్రత్తల ద్వారా వెళ్ళాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఈ బ్రదర్ ఎట్లా బయటపడ్డారు, ప్రైవేట్ ప్రాసెస్లో ఎట్లా వెళ్ళారు అనేది ఆయన మాటల్లో ఒకసారి వినండి. విన్నారంటే మీకు ధైర్యంగా ఉంటుంది, మన ద్వారా సేఫ్గా ఉండొచ్చు అనే ఆలోచన. ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, కాల్ రికార్డ్స్, అవి కూడా వినండి. ఇది కూడా ఒకటి అందులో అని గుర్తుంచుకోండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ముందుకెళ్ళి ఇట్లా లోన్ యాప్స్లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అండ్ ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి ఆ బ్రదర్ మాట్లాడిన మాటలు మీరు వింటే మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఈ యాప్స్లో లోన్ కట్టకపోయినా మనం బాధపడాల్సిన పని లేదు, సేఫ్ అవ్వచ్చు. పెద్ద పెద్ద నిర్ణయాలు, సూసైడ్ చేసుకోవటాలు, ఇంట్లోంచి వెళ్ళిపోవటాలు ఇట్లాంటివి చేయాల్సిన పని లేదు అని మీకు ధైర్యంగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఒకసారి విందాం. వాయిస్ ని రికార్డ్ చేస్తున్నాను మీ ఇష్టపూర్వకంగా, ఓకేనా? మీకు అసలు ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాలన్నా, అందులో చాలా గ్రేట్ కూడా మీరు. ఎందుకంటే మీ అంతటా మీరే కాల్ చేసి నా వాయిస్ ని కూడా మీరు యూట్యూబ్ లో పెట్టండి, మీ ద్వారా నేను కొంచెం సేఫ్ అయ్యాను అని చెప్పారు. చూసారా, అందరూ కూడా ఇష్టపడరు అన్న వాళ్ళ వాయిస్ ని యూట్యూబ్ లో ఇవ్వడానికి. మీరు ముందుకు వచ్చి మీ వాయిస్ ని ఇస్తా అన్నారు, చాలా చాలా గ్రేట్ అన్న. కొంచెం మీకు ఏం జరిగింది, మీరు ఎట్లా సేఫ్ గా ఉన్నారు, అసలు వీళ్ళ హెరాస్మెంట్ ఎట్లా ఉంది, మీరు ఎట్లా ఈ యాప్స్ లో జోలికి వెళ్ళారు అనేది ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకున్నారంటే అది మన సబ్స్క్రైబర్స్ కి ధైర్యంగా ఉంటుందన్న. అంటే ఈ యాప్స్ లో ఇబ్బంది పడే వాళ్ళకి, మన సబ్స్క్రైబర్స్ అని కాదు అన్న, కొంచెం మీకు ఏం జరిగిందో చెప్పండి. చెప్పారు అంటే అది మన వాళ్ళకి ఏం జరిగింది, ఎట్లా ఇబ్బంది పడ్డారు, ఏమైనా కట్టారా, లేకపోతే చివరిగా ఎట్లా బయటపడ్డారు అనేది. అన్న ఏమీ లేదన్న, ఇది నాకు ఎవరో పర్సనల్ ప్రాబ్లం ఉండి లోన్ యాప్ లో ఇచ్చేస్తామని డెబిట్ యాప్ ఓకే, నాకు ఏమీ తెలియదు. దాంట్లో స్మార్ట్ ఫైనాన్స్ అనే దాంట్లో నేను 2000 ఇచ్చారు. మంత్ వాళ్ళు 7 days అని చెప్పి ఫిక్స్ చేసినప్పుడే ఫోన్ చేసి ఇట్లా అమౌంట్ కట్టాలా, మీరు ఇమీడియట్లీ 30 minutes 5 minutes అరేంజ్మెంట్ చాలా చేయవాలి. దాంట్లో ఫిక్స్ అంతా వేరే నాకు ఫిక్స్ చేయడం. ఈ బ్రదర్ది కర్ణాటక నుంచి కాల్ చేశారు, మనకు సేఫ్ అయ్యారు. అందువల్ల ఆయనకి కొంచెం తెలుగు సరిగా రావట్లేదు, మీరు కొంచెం ఇది అర్థం చేసుకోండి. ఫోటో తీసుకొని దాన్ని ఎడిట్ చేసి నాకే వాళ్ళు వాపస్ పంపించేది, అట్లా అంతా చేసి లేకపోతే మీ కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళకి చేస్తాము అని చెప్పి చాలా రెజ్యూమ్ చేశారు. వాళ్ళు 2 times ఏమో నేను పే చేశాను ఒక అమౌంట్. ఈఎంఐ ధర 2 times కట్టండి అని చెప్పి మొదలు చెప్పారు. నేను 2 times పే చేశాను. మళ్ళీ 6 days అయితే ఇంకా 3400 కట్టాలి మీరు ఇమీడియట్ అని చెప్పి ఫోటో ఎడిట్ చేసి ఇచ్చారన్న. అప్పుడు యూట్యూబ్ లో మీరు మీ వీడియో నేను చూశాను, సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మీరు ఇన్ఫర్మేషన్ ప్రకారము నేను కరెక్ట్ గా నేను చేసుకున్నానన్నా. మధ్య నా ఫ్రెండ్స్ ఇచ్చిన నెంబర్ మాత్రం ఒక ఫోటో ఎడిట్ చేసేయండి వాళ్ళకి ఇచ్చినాను. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ నా ఫోన్ హ్యాక్ అయింది, ఇట్లా చేసినారు. మళ్ళీ
ఇలా మీరు చెప్పిన దాని ప్రకారం పోయి ఆ రకంగా ఉన్నారన్న ఇప్పుడు యాక్టివ్ ఉన్నాను ఏం పర్వాలేదు. ఇప్పుడు 30 డేస్ అక్కడికి ఇంకా ఏం ఫోన్ రాలా, మెసేజ్ రాలా, మరి నెంబర్కి ఏమి ఇచ్చేయాలా అంటే కాంటాక్ట్ నెంబర్కి ఏమి ఇచ్చేయడం ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నాను. చాలా గ్రేట్ అన్న. ఇప్పుడు మీరైతే హ్యాపీగానే ఉన్నారు కదా? అలా మీ సొల్యూషన్ మాత్రం ఎక్సలెంట్ అన్న. నేను మీకు ఫోన్ చేసినప్పుడు అనుకుంటే ఏమో వాళ్ళ దగ్గర కాంటాక్ట్స్ అంతా ఉంటాయి కదా, గ్యాలరీ అంతా ఉంటుంది కదా, మీరు ఫోన్ చేసి వీళ్ళేం ఇచ్చేస్తారు అనే ఒక డౌట్ అనే మీకు కాల్ చేశానన్నా. నేను సీరియస్ గా చెప్తానన్నా. హెల్ప్ఫుల్ అన్న, మీరు ఫుల్ సపోర్ట్ చేశారు. ఇంకా యాక్చువల్లీ మన కర్ణాటక అలా చేసేటప్పుడు కూడా నేను ఉత్తర ఏం సపోర్ట్ చేస్తారు అని చెప్పి నేను ఫోన్ చేసినాను. 100% చెక్ అవుతున్నా. మీ చెప్పిన డీటెయిల్స్ 100% కరెక్ట్ గా వచ్చాయన్న. నాకు ఇప్పుడేమో మా కాంటాక్ట్స్ కి ఏమి ఫోటోస్ కానీ ఏం మెసేజ్ కానీ వెళ్ళా సర్వీస్ నెంబర్లకి పోలా. నేను ఆరామ్ ఉన్నానన్న. చేశాను. చాలా గ్రేట్ అన్న. మీరు ముందుగా డౌట్ తోటి అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేయగలరు అన్న డౌట్ తోటి మీరు కాల్ చేశారన్నారు. ఆ డౌట్ ఇప్పుడు మీకు తీరిపోయిందన్న? అవునన్నా, 100% నిజమే చెప్తున్నా. మీరు అన్న మీ దగ్గర సిగ్నల్ సరిగా లేనట్టుందన్న, కొంచెం కట్ అవుతుంది వాయిస్, కొంచెం చూసుకోరు ఒకసారి. ఇప్పుడు అన్న ఇప్పుడు ఓకే అన్న, ఇప్పుడు వినిపిస్తుంది. అలాగనే కాల్ చేశానన్నా. అయినా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 100% నాకు వర్క్ అయినా. ఇప్పుడు ఆరాంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. 30 days ఇంకా. ఓకే ఓకే అన్న, నాదొక 3 డౌట్స్ ఉన్నాయన్న. ఫస్ట్ మీరు మీ పేరు చెప్పకండి. మీరు ఎక్కడ కర్ణాటక నుంచి కాల్ చేశారన్న నాకు? అవునన్నా. ఓకే, మీరు నాకు వాట్సాప్ లో డీటెయిల్స్ పంపించుంటారు కదా, ఆ నెంబర్ ఒకసారి మొత్తం నెంబర్ చెప్పకండి, ఒక 5 నెంబర్లు చెప్పండి చాలు. 23149 అన్న. 23149. ఒక్క నిమిషం అన్న, నేను మీకు చెప్తాను మీరు ఏ యాప్ లో తీసుకున్నారో. స్మార్ట్ ఫైనాన్స్ అదే కదన్నా? అదే అన్న, స్మార్ట్ ఫైనాన్స్ లో తీసుకున్నారు. మీరు లాగిన్ అయిన మొబైల్ నెంబర్ కూడా 23149 నెంబరే. అదే నెంబర్ అన్న. ఇప్పుడు కాల్ వచ్చినది కూడా అదే నెంబరే. ఓకే, మీరు లోన్ కట్టవలసిన డేట్ వచ్చేసి 11వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 2025. అంతకు ముందు 2 days కి కట్టారు కదన్నా. ఇప్పుడు మాత్రము వాళ్ళు 6 days కి అరేంజ్మెంట్ ఇస్తా ఉంటారు. ఇప్పుడు మాత్రము 2 weeks కి నాకేం అరేంజ్మెంట్ ఏం లేదన్న. కరెక్ట్. మామూలుగా చెప్తున్నాను, మీరు నాకు పంపిన డీటెయిల్స్. స్మార్ట్ ఫైనాన్స్ లో తీసుకున్నారు. తర్వాత లాగిన్ అయిన మొబైల్ నెంబర్ మీరు ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఒకటే. దాంతో పాటుగా 11/02/2025 కి మీరు లోన్ కట్టాల్సిన డేట్ ఉండేది. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ 1 మాత్రమే తీసుకున్నారు. అంతే కదన్నా? ఇప్పుడు నాకు ఇంకొక 3 డౌట్స్ ఉన్నాయన్నా. చెప్పండి. మీరు స్మార్ట్ ఫైనాన్స్ లో ఫస్ట్ టైం తీసుకున్నారా, డైరెక్ట్ గా తీసుకొని నాకు కాల్ చేశారా, లేకపోతే ఏమైనా కట్టారా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారా? తీసుకున్నాను. నేను కూడా కట్టాను. అదే అయినా కూడా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు. అందుకోసం మీకు ఫోన్ చేశాను అన్న. మీరు కట్టేశాక కూడా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు? అదే అన్న, నేను ఏమనుకున్నానంటే ఇదే కట్టేస్తే కదా ఏమో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందేమో అని కట్టానన్న. అయినా కూడా వాళ్ళు అరేంజ్మెంట్ ఇచ్చి ఇది లేట్ పేమెంట్ అయింది, అట్లా ఉత్తర రీఫండ్ అయింది అనేది అట్లా అరేంజ్మెంట్ ఇచ్చారన్న. ಮತ್ತೆ ఎడిట్ చేసి ఫోటో ఒకటికి పంపించారన్న. మీ ఫోటో ఎడిట్ చేసి మీకు పంపించారు, మార్క్ చేసి పంపించారు. అప్పుడు నేను భయపడి మీకు కాల్ చేయండి అన్న. మీరు ఎట్లా తెలుసుకున్నారన్న? యూట్యూబ్ లో మామూలుగానే సెర్చ్ చేశారా? అన్న ఇది ఈ 7 days యాప్ గురించి అని చెప్పేసి మీది ఒక ఇది వచ్చింది కదన్నా. దాంట్లోనే నేను 4-5 వీడియోలు చూసి మళ్ళీ నీకు ఫోన్ చేశాను అన్న. ఓకే, మీరు నాకు కాల్ చేసినప్పుడు ఎన్ని కాంటాక్ట్స్ మీ ఫోన్ లో ఉండే అన్న? 166 ఉంది అన్న. 166 వరకు ఉన్నాయి. మీరు నాకు కాల్ చేసిన తర్వాత మనం ఈ పలానా విధంగా వెళ్ళండి అని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా లోన్ కట్టారా యాప్ కి? లేదన్న, కట్టలేదు. ఏ ఒక్క రూపాయి కూడా కట్టలేదు? వాళ్ళ అరేంజ్మెంట్ మనకి లేదన్న. ఇప్పుడు అదే సిమ్ వాడతా ఉన్నాను. అరేంజ్మెంట్ కూడా లేదు, అదే సిమ్ వాడుకుంటున్నారు మీరు? ఓకే, చాలా సంతోషం అన్న. అది అది యావ నంబర్ ఏమో ఇంటర్నేషనల్ అని వస్తుంది, పాకిస్తాన్ చూపిస్తుంది.
ఇంకొక చేయని చూపిస్తుంది. ఆ నంబర్తో చూస్తేనే అసలు భయం అయ్యేదన్న. అదేలే, నా మూమెంట్ లో ఎట్లా ఉంటదంటే అన్న టెన్షన్ వస్తుంది మనకి, ఏం చేయాలో తెలియదు. ఇట్లా మా పేరెంట్స్ వైఫ్ అంతా మా పని చేసేస్తావా ఆఫీస్ లను, ఇవాళ అట్లుండవు ఇప్పుడు టెన్షన్ అన్న. మాకు చేసి ఫోటో పెడతామంటే గ్రూప్స్ అన్ని ఉన్నాయి మావి. ఉత్తర ఇదే కదన్నా డిపార్ట్మెంట్ లా న్యూస్ ఫోటోస్ అంటే ఉత్తర భయం అవుతుంది కదన్నా. భయం అన్న, ఎందుకంటే మన కుటుంబం పరువు పోతుంది కదా, మన కుటుంబం పరువు పోతుందేమన్న భయం. మన ఫోటోలు ఇట్లా గలీజ్ గా వెళ్తే మన పరువు పోతుందేమన్న భయం. మన కుటుంబానికి కూడా చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది. అన్నా లేదన్నా, మీరు చెప్పారు కదా ఒక మాట పేరెంట్స్ చెప్పండి అని చెప్పానన్నా. నేను ఏం చేసి చెప్పాను. దానికంతా మనము కొంతమంది సూసైడ్ ఇంకా వెళ్తారన్నా. దాన్ని ఇంకా ఏం ప్రయత్నం ఉండాలి అదన్నా, సాల్వ్ చేసుకోవాలంటే. చాలా చాలా గ్రేట్ అన్న, మీరు అట్లా ధైర్యం చేశారు. మనల్ని నమ్మారు, మనం చెప్పిన విధంలో వెళ్ళారు. చాలా చాలా సంతోషం. నాకు అన్నిటికంటే సంతోషంగా అనిపించే విషయం ఏంటంటే అన్న, మీరే కాల్ చేసి నాకు ఇప్పుడు 20 రోజుల తర్వాత కాల్ చేసి నాకు హ్యాపీగా ఉంది బ్రదర్ అన్నారు. నేను అడగగానే అన్న మీ వాయిస్ కూడా ఇవ్వండి, చాలా మందికి ఉపయోగపడుతుంది అని అడగగానే, లేదు నేను ఒక 5 నిమిషాల్లో మీకు కాల్ చేస్తా బ్రదర్ అని వెంటనే కాల్ చేసి మరీ మీ వాయిస్ ఇచ్చారు. చాలా చాలా గ్రేట్ అన్న. మనం బ్రతకటమే కాదు, ఇట్లాంటి విషయాల్లో ఇంకో నలుగురిని బ్రతికించాలి అన్న ఆలోచన మీద ఉంది చూసారా, చాలా గొప్ప విషయం అన్న అది. 100% అన్న, మీరు చెప్పినట్లు చేస్తే ఇంట్లో బస్సు చెప్తారన్న 100% సేఫ్ అవుతారు. ఇంట్లో అరేంజ్మెంట్ వాళ్ళకి చాలా టార్చర్ ఉంటుంది. నేను అసలు దాని గురించి చెప్పుకుంటేనే భయం అవుతుంది అన్న. అదే మీరు వద్దులేండి, మీరు అవన్నీ లోతుల్లోకి వెళ్ళకండి, మళ్ళీ మీకు ఇబ్బంది. అనవసరంగా ఆ టైం బాధ ఫీల్ అవుతా ఉంటారు. అయిపోయింది, ఏదో అయిపోయింది. మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, అదే సంతోషం. ఒకే ఒక్క మాట అయితే అడుగుతానన్నా, మనం చెప్పిన విధంగా వెళ్ళటం ద్వారా ఎవరైతే మనల్ని నమ్మి కాల్ చేశారో వాళ్ళు సేఫ్ గా ఉంటారంటారా, ఉన్నారంటారా? 100% సేఫ్ అన్నా. ఇప్పుడు నేను ప్రూఫ్స్ నేనే చెప్తాను కదా, 100% సేఫ్ అన్నా. చాలా చాలా సంతోషం అన్న. నాకు ఇప్పటికి 3-4 సార్లు చెప్పాను మీకు, మనం చెప్పిన విధంగా వెళ్ళటం ద్వారా. సారీ బ్రదర్, కొంచెం ఇది లాగ్ పడటం వల్ల కాల్ రికార్డ్ అనేది కొంచెం తేడాగా వస్తుంది. 100% సేఫ్ అన్నా. ఇప్పుడు నేను ప్రూఫ్స్ నేనే చెప్తాను కదా, 100% సేఫ్ అన్నా. చాలా చాలా సంతోషం అన్న. నాకు ఇప్పటికి 3-4 సార్లు చెప్పాను మీకు, నాకు మంచిగా అనిపించింది అన్న. ఎందుకంటే చాలా మంది మన ద్వారా సేఫ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక 2-3 వేల పైనే ఉన్నారు, ఇంకెక్కువగానే ఉన్నారు. వాళ్ళు కూడా ఇట్లా ముందుకు వచ్చి వాళ్ళ వాయిస్ ఇవ్వగలిగితే అసలు ఈ సమస్యని మనం చాలా సింపుల్ గా తీసేసుకోవచ్చు అన్న. ఏంటంటే మన ఛానల్ విన్నారు అనుకోండి, ఇట్లా బయటపడ్డ వాళ్ళు, ఇట్లా బాధపడ్డ వాళ్ళ మాటలు విని ఎట్లా సేఫ్ అయ్యారని తెలుసుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళు ఒక 10 లక్షలు లోన్ కట్టాల్సి వచ్చినా సరే, పాము నేను కట్టొద్దు, ఇట్లా బయటపడొచ్చు అనే ధైర్యం వాళ్ళకి వస్తుంది ముందు. ₹1 కూడా మీరు చెప్పిన ₹1 కూడా నేను కట్టలేదన్నా. చాలా గ్రేట్ అన్న, చాలా గ్రేట్ అన్న. నా ముందుగా నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మీరు చాలా థ్యాంక్స్ అన్న మీ వాయిస్ ఇచ్చినందుకు. మీరే ఇస్తానికి కాల్ చేశారు, చాలా గ్రేట్. అది మాత్రం ఇప్పటికీ ఒక 10 సార్లు చెప్పాను ఈ మాట. ఎందుకంటే మా తెలుగు రాష్ట్రాలలో అంటే చాలా మంది ఉన్నారు. మీరు కర్ణాటక అన్నారు కదా. అవునండి. మా ఏపీ తెలంగాణలో మన ద్వారా బయటపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఏంటంటే మా దగ్గర ఎట్లా ఉంటదంటే, అయ్యో నా వాయిస్ ఇస్తే మా ఊర్లో ఎవడైనా వింటాడేమో, మా డిస్ట్రిక్ట్ లో ఎవడైనా వింటాడేమో అని అనుకుంటారు. కానీ మనం బయటపడ్డాం కదా, ఇంకో నలుగురికి కూడా మన వాయిస్ ఇద్దాము, అది ఎంతో మందికి ధైర్యాన్ని ఇస్తుంది. మన ద్వారా ఒక్కడు సేఫ్ అయినా హ్యాపీయే కదా అని అనుకోవట్లేదు చాలా మంది. అనుకుంటున్నారు, చాలా తక్కువ మంది అనుకుంటున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను మీ ఇష్టపూర్వకంగానే మీరు రికార్డ్ చేసుకోమంటేనే రికార్డ్ చేసుకున్నాను. మీ వాయిస్ ని మన ఛానల్లో పోస్ట్ చేస్తానన్న రేపు. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు ఎప్పుడు ఇట్లాంటి ఫేక్ లోన్ యాప్స్ లో ఏ ఇబ్బంది వచ్చినా నేను ఒకటి ఉన్నా అని గుర్తుంచుకోండి. మీకు తెలుగు పూర్తిగా అంటే కొంచెం ఖచ్చితంగా మాట్లాడుతున్నారు, కొంచెం మాట్లాడలేకపోతున్నారు, అయినప్పటికీ ధైర్యంగా ఇచ్చారు. చాలా గ్రేట్ అన్న. మీకు ఏ ఇబ్బంది ఇంకా చెప్తా ఉంటే నాకు తెలుగు అంత లేదు, మీరు తెలుగు అని అట్లా వచ్చి మాత్రం చెప్తానన్న. థ్యాంక్ యూ. అదే ఆ ధైర్యం అన్న చేశారు కదన్న, చాలా గ్రేట్. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇట్లాంటి ఫేక్ లోన్ యాప్స్ లో అంటే నేను చెప్పేది 1 month లోన్ యాప్స్ కాదు,
ఆ 7 days కానీ 15 days లోన్ యాప్స్ కానీ ఏదైనా మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బందికి గురి చేస్తే నేనున్నా అని గుర్తుంచుకోండి. 100% అన్న. అన్న నీకు మాత్రం దయచేసి 7 days ఆప్షన్ యాప్ లో నీకు మాత్రం పే చేయలేదు. ఇంకోసారి పోకుండా దాని జోలికి. 30 రూపాయలు ఇంట్రెస్ట్ అయిపోయి ఆరాంగా యాప్ వేరే తీసుకున్నారా వాళ్ళు కట్టుకోవచ్చు చాలా సబ్జెక్ట్ అయింది. ఓకే అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న. నేను మీ వాయిస్ ని మన ఛానల్లో రేపు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా బ్రదర్, మన సబ్స్క్రైబర్, మన ద్వారా ఈ 7 days లోన్ యాప్ నుంచి బయటపడ్డ మన సబ్స్క్రైబర్ కర్ణాటక నుంచి కాల్ చేసి ఆయన వాయిస్ని మనకి ఇచ్చారు. మనం చెప్పిన ప్రాసెస్లలో, మనం ఇచ్చే 3 ఆప్షన్స్లలో ఆయన థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే నేను ప్రైవేట్గా చేస్తాను ఏది చేసినా సరే అని థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని 20 days తర్వాత మనకు కాల్ చేశారు. ఆయన డ్యూ డేట్స్ అయిపోయిన తర్వాత 20 daysకి కాల్ చేశారు ఆయన వాయిస్ ఇవ్వడానికి. మనకి డ్యూ డేట్కి ముందు రోజు లేదా అంతకు ముందు రోజు కాల్ చేసి ఆయన మన ప్రాసెస్ ద్వారా వెళ్ళి సేఫ్గా ఉండి ఆయన సంతోషాన్ని మనతో వ్యక్తపరుచుకున్నారు. మీలో కూడా ఎవరైనా 7 days లోన్ యాప్లో ఇరుక్కొని ఉంటే దయచేసి లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. ఆయన చెప్పారు, విన్నారో లేదో మీరు, నేను లోన్ కట్టానన్నా అయినా సరే మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పారు. మీరు మన ఛానల్లో ప్రీవియస్ కాల్స్ విన్నా సరే ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం అదే చెప్తారు. ఎందుకంటే లోన్ కట్టడం వల్ల ఉపయోగం లేదు. లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. లోన్ కట్టకుండా మనం చెప్పే ప్రాసెస్ల ద్వారా కానీ సైబర్ క్రైమ్కి కానీ కాల్ చేసి ప్రశాంతంగా ఉండండి. మన వాళ్ళందరికీ కాల్స్ వెళ్లకుండా కాపాడుకోండి. లేదా మన వాళ్ళు ఎవరికైనా వెళ్తే ధైర్యంగా నా ఫోన్ హ్యాక్ అయింది, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఫోటో మార్క్స్ చేసి దయచేసి పట్టించుకోకండి అని చెప్పుకోగలగండి. అంతే తప్ప పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. మనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది, కొన్ని ప్రైవేట్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి. మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.